తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సురక్షా దినోత్సవం నిర్వహించింది. సురక్షా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులు వారి వాహనాల ర్యాలీని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు జెండా ఊపి ప్రారంభించగా డీసీపీ సుధీర్ రామ్నాథ్, కేకేను, డిఎఫ్ఓ ఆశీష్ సింగ్, ఏసీపీలు తిరుపతి రెడ్డి, నరేందర్, సదయ్యలు బెలూన్లు గాలిలోకి వదిలారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి మంచిర్యాల అంబేద్కర్ విగ్రహం ద్వారా బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్కు చేరుకుంది. ర్యాలీలో వందలాది పోలీస్ గస్తీ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు. అనంతరం మంచిర్యాల బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై ఓపెన్ హౌస్ నిర్వహించారు. అనంతరం పోలీసు డాగ్స్ విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి పోలీస్ వ్యవస్థ చాలా అవసరమని, ప్రజలను రక్షించే దిశగా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నూతన కమిషనరేట్లతో పాటు పోలీస్ స్టేషన్లు, వాటికి నూతన భవనాలు నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది కాబట్టి విదేశీ పెట్టుబడులు పెట్టి వారి పరిశ్రమలలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ 10 సంవత్సరాలలో పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని, పోలీసు ఉండడం వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. ప్రజలు పండుగలు ఆనందంగా జరుపుకుంటారు, కానీ పోలీసులు మాత్రం విధుల్లో ప్రజలకు రక్షణగా ఉంటారని అన్నారు. డిఎఫ్ఓ ఆశీష్ సింగ్ మాట్లాడుతూ 10 సంవత్సరాలలో తెలంగాణలో చాలా మార్పులు జరిగాయని, అందులో అభివృద్ధితో పాటు ప్రజలకు రక్షణ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువై వాళ్లకు రక్షణగా నిలుస్తున్నారని అన్నారు. సురక్షా దినోత్సవం సందర్భంగా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అక్కూరి సిబ్బయ్య, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తగా 100 డైల్ సార్ 100 డైల్ ఎవరు భయం అయితే Santal. Leto. Come. Leto. Leto. Santal. టెక్నాలజీ మన తెలంగాణ పోలీసుకు మన మంచిర్యాల పోలీసు కూడా అందుబాటులో ఉంది, పసిగట్టుకుంటూ ముందుకెళ్తుందో. సో అందుకే మనం నేరాలు చేయకూడదు. చూసారా, సూపర్ జంప్ క్లబ్స్ ఇతర ఏసీపీఎస్ అండ్ సిఎస్ అందరి యొక్క టీం మంచి కోఆర్డినేషన్ తోటి ఇవాళ ఒక మెమరబుల్ ఈవెంట్ తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవం. మనం నిద్రిస్తుంటే అతను మెలకువతో సత్యాన్ని శోధించి అతనే మంచిర్యాల పోలీస్ కాడు, దేశభక్తి గై పోలీస్. చివరిగా ధైర్య శౌర్యం మరణం లేని మనిషిగా చరిత్రను నిలుస్తాడు పోలీసు. తెలంగాణ పోలీస్ సాహో మంచిర్యాల పోలీస్, సాహో మంచిర్యాల పోలీస్. హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి ఈవెన్ కానిస్టేబుల్స్ కష్టపడ్డారు కొంతమంది ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి. నేతృత్వంలో తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ అడుగుతున్న స్వాతంత్రంలో సురక్షిత దినోత్సవం అది కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పోలీసు ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. సురక్షిత దినం అంటే మీ అందరికీ తెలుసు, ఈ దేశానికి మన రాష్ట్రానికి ఇలా పోలీసు వ్యవస్థ చాలా అవసరం. ఎవరికి ఏ అవసరం పడ్డా ప్రజలను రక్షించే దిశగా, దేశాన్ని రక్షించే దిశగా, మనలందరూ రక్షించే దిశగా పోలీసు వ్యవస్థ. ఈ మధ్యకాలంలో చూశారు, ఒకనాడు పాటు
నింపబడ్డ జేబులు. ఈనాడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఎన్నో పోలీస్ స్టేషన్లు, ఎన్నో కమిషనరేట్లు, ప్రతి పోలీస్ స్టేషన్ మంచి ఆధునిక వెహికల్స్ అనుకోండి. పోలీస్ కి అయ్యే ఖర్చు, మన స్టాఫ్ కు పోలీస్ స్టేషన్ లో పేపర్ నిమిత్తం ఖర్చులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒకనాడు 2014 మొదలు రాష్ట్రంలో ప్రశాంతత లేదు, రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు రాలేదు. ఏదో 2014 తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత అంటే ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా ఎవరితో ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పరిశ్రమలు పెట్టుకున్న దేశ విదేశాల నుంచి వేలాది పరిశ్రమలు వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారణం ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం, మరో దిక్కు పోలీసు వ్యవస్థ. ఈ రాష్ట్రంలో మీకు తెలుసు 2014 తర్వాత 3-4 ఇన్సిడెంట్లని ఒక అమ్మాయి మీద అఘాతం చేసిన వాళ్ళకు ఏ గది పట్టింది, బాంబ్ బ్లాస్టింగ్ లో ఏ గది పట్టింది, అదే కాక ఒక గుండాయిజం రౌడీజం ఉంటే అతనికి ఏ గది పట్టింది, అదే విధంగా ఒక బాలుని కిడ్నాప్ చేస్తే ఏ గది పట్టింది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే ఈ 4 ఇన్సిడెంట్ లో పోలీసు చేసిన చర్య, పోలీసు తీసుకున్న చర్య రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా గుండాయిజం చేస్తే రౌడీజం చేస్తే ఇక్కడ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది అనే తెలిసే దిశగా నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ భారతదేశానికి ఆదర్శంగా ఇవాళ పోలీసు వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థని ఇక్కడ మన డీసీపీ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, మిగతా సిఐల్ని, ఎస్ఐల్ని అందరికీ మనందరం అండగా ఉండి మనమంతా సుఖంగా, సంతోషంగా, సురక్షంగా ఉండాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా, ఆ పోలీసు వ్యవస్థకు మనం అండగా ఉండాలి. ఈరోజు సురక్షా దినోత్సవంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, డీసీపీ గారికి, డిఎఫ్ఓ గారికి, పోలీసులకు అందరికీ నా నమస్కారాలు. గత 10 సంవత్సరాల్లో మన పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. ఏంటిదంటే కొత్త వెహికల్స్ పెట్టుకోవడం, కమిషనరేట్స్ పెట్టుకోవడం, కొత్త పోలీస్ స్టేషన్స్ పెట్టుకోవడం, అట్లనే కొత్త వెహికల్స్ తెచ్చుకోవడం. సో ఈ జరిగిన అభివృద్ధిని అంతా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు సురక్షా దినోత్సవం ద్వారా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పోలీసు ఉండబట్టే మనం అందరం ఇంట్లో ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. మనకి ఏ పండుగ వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, సంక్రాంతి వచ్చినా మనందరికి హాలిడేస్ ఉంటాయి, అందరు ఎవరికి వారి ఇంట్లో దగ్గర ఉంటారు. కానీ పోలీస్ మాత్రం ఆ రోజు పండుగలు ఏమొచ్చినా కూడా వాళ్ళ సెక్యూరిటీ విషయంలో, బందోబస్తు విషయంలో అన్ని పండుగలు వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి మన కోసం ఎప్పటికీ కష్టపడుతూ ఉంటారు. సో అటువంటి పోలీసులకి ఈ రోజు సురక్షా దినోత్సవం ద్వారా నివాళి ఇచ్చి వాళ్ళందరికీ కూడా కష్టపడినందుకు, మా అందరినీ ప్రశాంతంగా ఉంచినందుకు, మా లైఫ్ లో మేము ప్రశాంతంగా జీవించే వాతావరణం కల్పించినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోలీస్ సురక్షణ దినోత్సవం కూడా అందరూ మనము గత 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఘనంగా సంబరాలు చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ రోజు జరుపుకుంటున్న పోలీసు సురక్ష దినోత్సవం భాగంగా మనం ఇక్కడ ర్యాలీకి వచ్చే జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము, 10 ఏళ్లలో జరిగిన మార్పు అందరూ చెప్తూనే ఉన్నారు. కొత్త కమిషనరేట్లు, పోలీసులు ప్రజలకు చాలా దగ్గరగా రావడం, కొత్త ఫీల్డ్ ఫార్మేషన్స్ రావడం, కొత్త జిల్లాలు ఫామ్ అవ్వడం, అక్కడ డీసీపీలు, కొత్త ఎస్పీలు రావడం, దీంతో పోలీసులు మన ప్రజలకు చాలా దగ్గరైంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా కూడా పోలీసులకి మన ప్రజలకు మధ్యన దూరం తగ్గింది. దీనికి కంగ్రాచులేషన్స్. అండ్ మన ర్యాలీకి విచ్చేసిన పోలీసులందరికీ, మిత్రులందరికీ అందరికీ శుభాకాంక్షలు.